50% పైగా రిజర్వేషన్లు. సో 50% మించి రిజర్వేషన్లు అయితే అమలు చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా పెంచబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు కోటా అయితే పెరగబోతుంది. మద్దతు ధర కూడా చట్టబద్ధత అయితే చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం అయితే కురిపించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఏటా ₹1,00,000 అయితే ఇవ్వబోతున్నారన్నమాట. ఆరోగ్య సంరక్షణకు 25 లక్షలు అయితే ఇవ్వబోతున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యా రుణాల మాఫీ కూడా చేయబోతున్నారు. మొత్తంగా ఈ విధంగా రిజర్వేషన్లు అయితే కల్పించబోతున్నారన్నమాట. 50% పైగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక కోటా అయితే ఇవ్వబోతున్నారన్నమాట. కోటా అయితే పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లు అయితే పెంచబోతున్నారు వారికి. సో వీరు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు అయితే మారబోతున్నాయి అన్నమాట మళ్ళీని. సో అటు ఉద్యోగాల్లోనూ విద్యా అవకాశాల్లో కూడా అందరికీ వీరికైతే అవకాశాలు అయితే బాగా పెరుగుతాయి. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.